హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకున్న బిజినెస్ క్వెరీస్కి కానీ కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టొచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఇన్ఫర్మేషన్. లోన్ మారటోరియం కేసుకి సంబంధించి ఇంతకుముందు మనకి సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ని సబ్మిట్ చేశారు. దానిలో లోన్ మారటోరియం పీరియడ్లో ఇచ్చిన 6 monthsలో కూడా ఇంట్రెస్ట్ కాకుండా ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది వేవ్ ఆఫ్ చేస్తాము అని చెప్పి ఒక అఫిడవిట్ని సబ్మిట్ చేయడం జరిగింది. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ స్కీమ్కి సంబంధించి ఫైనాన్స్ మినిస్ట్రీ కొత్తగా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఆ అప్డేట్స్ ఏంటంటే సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ని ఫైనాన్స్ మినిస్ట్రీ సబ్మిట్ చేశారు. అందులో మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి, బారోయర్స్ లోన్స్ 2 crores లోపు ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని వైవ్ ఆఫ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా November 15 లోపుగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తాము అని కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పారు. సో ఇప్పుడు మనందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, కొంతమంది ఆల్రెడీ కూడా ఈఎంఐస్ని పే చేసి ఉంటారు. అంటే మారటోరియం పీరియడ్లో 6 monthsలో కానీ లేదా ఆగస్టు సెప్టెంబర్స్లో కానీ. సో వాళ్ళు పే చేసిన ఈఎంఐస్లో ఇంట్రెస్ట్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పే చేసి ఉంటారు. అయితే ఇప్పుడు మారటోరియం పీరియడ్లో ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ కట్టిన వాళ్ళకి ఈ కట్టిన ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది తిరిగి రీయింబర్స్ చేస్తారు. సో ఆ రీయింబర్స్ చేసిన అమౌంట్ని మళ్ళీ కూడా మీ అకౌంట్కి తిరిగి వేయటం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఎవరైనా సరే ఈఎంఐస్ పే చేసి ఉంటే కనుక మన ఇంట్రెస్ట్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టామని చెప్పి మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పిన పాయింట్స్ ఏంటంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 8 category ఆఫ్ లోన్స్కి వేవ్ ఆఫ్ చేస్తాము అని చెప్పారు. అంతేకాకుండా ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది November 15 లోపుగా ఇంప్లిమెంట్ చేస్తాము. బ్యాంక్స్ అట్లాగే NBFCs అన్నిటికీ కూడా ఈ స్కీమ్ని వేవ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు మించి రిలీఫ్ అనేది ఇవ్వమని చెప్పి అడగటం కూడా సో ఇది ఒక పెద్ద రిలీఫ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీనికి మించి కూడా ఫర్దర్గా ఎటువంటి రిలీఫ్ కూడా ఇవ్వద్దు అని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేస్తూనే కూడా బ్యాంక్స్, NBFCs వీళ్ళందరికీ వర్తించేలాగా, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంటే బడ్జెట్లో నుంచి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని బ్యాంక్స్కి కానీ NBFCస్కి కానీ పే చేస్తారు. అంటే మన తరపున సెంట్రల్ గవర్నమెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని పే చేస్తున్నారు. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ చేయడానికే సెంట్రల్ గవర్నమెంట్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. అంటే ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం పే చేస్తున్నాము, సో అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే బ్యాంక్స్కి పే చేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే దీన్ని ఫైనాన్స్ కమిటీ యూనియన్ క్యాబినెట్ అప్రూవల్కి ఈ ప్రపోజల్ని పెడతారు. ఆ తర్వాత యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత సర్క్యులర్ని ఇష్యూ చేసి దీనికి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది ఇప్పుడు ఉన్న బడ్జెట్లో నుంచి దాన్ని కేటాయిస్తారు. ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి అందరికీ కూడా November 15కి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో అంతేకాకుండా అఫిడవిట్లో చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండివిజువల్స్కి, స్మాల్ బిజినెసెస్కి అట్లాగే లార్జ్ కార్పొరేషన్స్కి వీళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో. సో అందువల్ల పిటిషనర్స్ ఏవైతే ఉంటారో సెక్టార్ స్పెసిఫిక్ రిలీఫ్స్ని ప్రొవైడ్ చేయమని పిటిషనర్స్ ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ సెక్టార్ అని ఇట్లా సెక్టార్ స్పెసిఫిక్గా వాటన్నిటినీ కూడా
మీరు తీసుకోవద్దు. ఇక ఈ కేస్ ఈ లోన్ మారటోరియంస్ కేస్ గురించి ఎటువంటి పిటిషన్స్ కూడా అలో చేయొద్దు అని సుప్రీం కోర్ట్‌ని అడగటం జరిగింది. సో అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రీస్ట్రక్చరింగ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఆగస్ట్‌లోనే అనౌన్స్ చేశారు కాబట్టి, ఆ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించి అందరికీ కూడా ఈక్వల్‌గా బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో సెక్టార్ స్పెసిఫిక్‌గా మళ్ళీ కూడా ఎవరికి బెనిఫిట్స్ అనేది ఇవ్వటం జరగదు. ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్న రిలీఫ్‌ని మించి ఇంకా ఎక్కువగా రిలీఫ్ కోరటం అనేది మన ఎకానమీని దెబ్బతీస్తుంది. సో ఎకానమీకి ఇది హానికరంగా ఉంటుంది అని చెప్పి అఫిడవిట్‌లో చెప్పటం జరిగింది. ఫిస్కల్ పాలసీస్ అనేది ఎక్కువ కాంప్లెక్స్ నేచర్‌గా ఉన్నాయి కాబట్టి లెండింగ్ యాక్టివిటీస్‌ని డిఫరెంట్ లెండింగ్ ఇన్‌స్టిట్యూషన్స్‌కి సంబంధించిన ఇష్యూ ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రిలీఫ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫ్రేమ్‌వర్క్‌ని తీసుకువస్తున్నారో వీటన్నిటిని కూడా సుప్రీం కోర్టు రికార్డ్‌కి తీసుకోవాలి అని సుప్రీం కోర్ట్‌ని కోరటం జరిగింది. సో మనకి ఇప్పుడు 8 ఏ కేటగిరీ ఆఫ్ లోన్స్ మీద ఈ ఇంట్రెస్ట్‌ని వేవ్ ఆఫ్ చేస్తున్నారు అని కూడా చెప్పారు. సో ఆ కేటగిరీ ఆఫ్ లోన్స్ ఏంటంటే ఎంఎస్ఎంఈ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ డ్యూస్, ఆటో లోన్స్, పర్సనల్ లోన్స్ టు ప్రొఫెషనల్స్, అలాగే కన్జంప్షన్ లోన్స్. ఈ లోన్స్ అన్నిటికీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్‌ని వేవ్ ఆఫ్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఈ కేసుకి సంబంధించి అక్టోబర్ 13 తారీఖు సో ఈరోజు హీరింగ్ అనేది జరుగుతోంది. ఫస్ట్ 12 గంటలకి హీరింగ్‌ని అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ కూడా హీరింగ్‌ని పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అంటే ఈరోజే ఇంకొక టైంకి ఈ హీరింగ్‌ని అయితే పోస్ట్‌పోన్ చేశారు. సో ఈవినింగ్ లోపుగా ఈ హీరింగ్‌కి సంబంధించిన అప్డేట్స్ అనేది వస్తాయి. సో అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఏమి డెసిషన్స్ అనేది తీసుకుంటున్నారు అని చెప్పటం జరుగుతుంది. సో కంపల్సరీగా అప్డేట్స్‌ని ఫాలో అవ్వండి. అట్లాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఉండే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మెంబర్‌షిప్‌ని తీసుకోవచ్చు. అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే లేదా మీ యూట్యూబ్ ఛానల్స్ యొక్క ప్రమోషన్స్‌కి కానీ లేదా ఇతర బిజినెస్ క్వైరీస్‌కి కానీ కింద డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడి పెడుతున్నాను. సో ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టండి. మన ఛానల్‌ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియో మీకు అప్డేట్ రావాలి అంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి అనుకున్న బిజినెస్ క్వైరీస్‌కి కానీ ప్రమోషన్స్‌కి కానీ నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ.